రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడటంతో పాటు సమయం, దూరం ఆదా అవుతాయి. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి శరవేగంగా ముస్తాబవుతోంది అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాళ్ళ ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు 80 కిలోమీటర్ల పనులను కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించడం జరిగింది. అసలు ఎప్పటి వరకు పూర్తవుతాయన్నది మనతో తుమ్మల నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు 80 కిలోమీటర్లు కూడా ఇవాళ ఈ రోడ్డు మీద ప్రయాణించారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటి వరకు? 80% అయిపోయింది. ఒక సాగర కాలం మీద కంప్లీట్ చేయాల్సింది. 2 పవర్ లైన్స్ దగ్గర, ఒకటి రైల్వే లైన్ దగ్గర, ఈ 4 ఇంకా రైల్వే లైన్ అను ఒక హైటెన్షన్ లైన్ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు చూసిన దాంట్లో జూలై 1కి కంప్లీట్ అవుతుంది. ఆగస్టు 15 కల్లా టోటల్ రోడ్ని త్రూ చేసి ప్రజానీకం యొక్క సౌకర్యార్థం ట్రాఫిక్ రిలీజ్ చేయమని చెప్పి ఎన్హెచ్ఏ అధికారులు కోరటం జరిగింది. వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. రైల్వేది మట్టికి మన చేతిలో లేదు. రైల్వే డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడి అది కంప్లీట్ అయిపోతే మీకు పొన్నెక్కాల నుంచి అంటే తల్లంపాడు రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి రాజమండ్రి నేరుగా ఈ రోడ్డు మీద పోవడానికి 1 గంట 10 నిమిషాలు పట్టుద్ది. కాబట్టి ప్రజా సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం మనం అడిగిన తక్షణమే వీటికి అవకాశాలు ఇచ్చి ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవేని ఈ సంవత్సరం ఉపయోగంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్న అధికారులకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పదే ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొన్న వారం రోజుల కింద కూడా గడ్కరీ గారిని సర్వీస్ రోడ్లు కావాలని, ఖమ్మానికి రింగ్ రోడ్డుకి ఇంకా 120 crores కావాలని, మిగతా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి ఆ రోడ్డు తొందరగా కంప్లీట్ చేయమని, అమరావతి రోడ్డును కూడా నాగపూర్ టు అమరావతి వయా ఖమ్మం అది కూడా కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. తప్పకుండా ఈ టర్మ్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ పూర్తి చేసే బాధ్యత మీ అందరి తరఫున నేను తీసుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ప్రస్తుతానికి మాత్రం ఈ జాతీయ సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మాత్రం చాలా శరవేగంగా సంబంధించి పూర్తవుతున్నాయి. ఆగస్టు 15 వరకు కూడా ఈ పనులకు సంబంధించి అంటే రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, సత్తుపల్లి.